నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలు మొత్తం రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, గురుకులాలలో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క చీమ, దోమ, పులి, మేక, కుక్క అన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనుషులేగా. ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే, వేడి వేడి అన్నంలో పురుగులు వస్తున్నాయంటే ఆ పురుగులు కూడా ఉడుకుతాయి కదా, దాంట్లో కూడా మంటలు వేస్తుంది కదా. మరి విద్యాశాఖ మంత్రి ఏడబడినవు? ఓ అయ్యా రేవంతు రా, చూడు మా బాధలు. నీ పిల్లలు, నీ తమ్ముళ్ళ పిల్లలు, నీ అన్నల పిల్లలు యుఎస్లో చదవాలా, నీ మంత్రుల పిల్లలు యుఎస్లో చదవాలా, అందరూ పెద్ద పెద్ద కాలేజీలలో చదవాలా. మా సామాన్యుల పిల్లలు గురుకులాలలో సీట్లు కొట్టి ఆడ చదవనికపోతే పురుగులు అన్నం పెడతా ఉన్నారు. సరే, మా పిల్లల కంటే పురుగులు అన్నం పెట్టారు. మరి ఆ పురుగులు కూడా ఉడుకుతున్నాయి కదా, ఆ పురుగులకు కూడా మంటలు వేస్తుంది కదా, ఆ పురుగులకు కూడా నొప్పి లేస్తుంది కదా ఈ వేడి నీళ్ళల్లో. కాకపోతే ఉడికినప్పుడు మంట ఏటికి? మరి ఆ పురుగులను ఉడక ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు రేవంత్ అన్న? అనుభవం లేనటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా, మేమంటే ఓట్లు వేసినాం కాబట్టి మాకు తప్పదిగా 5 సంవత్సరాలు మీరు పెట్టేటువంటి బాధలు, మళ్ళీ దాంట్లో మీరు విద్యాశాఖ మంత్రి, ల్యాండ్ ఆర్డర్ మినిస్ట్రీ ఉడక మీదే, ఏది చేసినా ఉడక మూడు మీతానే ఉన్నాయి కాబట్టి మీరు ఏది చెప్పినా మేము చెవులు ఆడించుకుంటాం. మరి ఓట్లు వేసినటువంటి మా పరిస్థితి ఎట్లుంటే, ఓట్లు లేనటువంటి పురుగులు, ఆ దోమలు, ఈగల పరిస్థితి ఏంది? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? అసలు ఈ స్టోరీ మొత్తం ఏంది అంటే, గతంలో దాదాపు 200 పైచీలకు మంది ఫుడ్ పాయిజన్ బారిన పడి అన్నం బాగాలేక హాస్పిటల్ పాలైనటువంటి బిడ్డలు సామాన్యులు. నిన్న రాత్రి బెల్లంపల్లికి సంబంధించినటువంటి హాస్టల్లో సాయంత్రం 7:30 గంటలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది, దీంట్లో పురుగులు వచ్చినాయని చెప్పి వామిటింగ్ చేసుకుంటున్నటువంటి బిడ్డలు అక్కడ ఇమీడియట్గా ఒక క్రియేట్ చేస్తారు కదా, ఒక పూరి జగన్నాథ్ లాగా అప్పుడప్పుడే రాజమౌళి అప్పుడే పుట్టుకొస్తాడు, ఒక ఆర్ఎంపీని పిలిపించి ధన ఇంజక్షన్లు ఇప్పించి ఏం కాలేదు పురుగులన్నం పడేస్తారా, పప్పు పడేస్తారా అని చెప్పి వార్డెన్ మీదకి వెళ్ళి మాట్లాడు. 7:30కు ఫోన్ చేస్తే ఆ మోతేవారి 10:30కు వచ్చిండు. ఈ 3 గంటల పాటు ఏం చేసినావు? ఎక్కడ డైవర్ట్ చేసే ప్రాసెస్ చేసిర్రు? ఇవన్నీ కూడా నేను కాదు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు మాట్లాడేటువంటి వీడియోనే చూడండి. మొత్తానికి కూడా ఈ రాష్ట్రంలో సామాన్యులే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కర్రీ మిల్మికర్ అందరం తిన్నాం, పప్పు కూడా మిక్స్ 2,000 తిన్నాము. కథం తిని లాస్ట్ మినిట్ అందరికి పురుగులు కనిపిస్తున్నాయి. ఒక 100 చిన్నలు అందరు పారేసిళ్ళు. అట్లా కూడా ఫుడ్ అంటే అడిగిళ్ళు, ఎందుకు వారే కర్రీ బాగానే కానీ అడిగితే పురుగులు అని చెప్పిన వారు పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేసి వాకింగ్ చేసుకున్నారు. 2 వీక్స్ అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి లోపల కళ్ళు జరగకుంటున్నాయి కత్తి. ఇన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే బేస్మెంట్ లాంటిది. ఇప్పుడు మేము ఇక్కడనే మా లైఫ్ వేస్ట్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ మా లైఫ్. రేవంత్ అన్న పాలన సకదనమైనటువంటి తిండి చూడురి ఎట్లా పెట్టిరు. మిల్మిక్కర్ కూర, పప్పన్నంలా పురుగులు. పట్టించుకున్నట్టు లేదు అసలు. ఏమైందో
ఈడ సంచలనమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళతో పాటు ఒక మేడం ఉన్నది. ఆ మేడం మేడం 108 కాల్ చేయరి, మరి అందరు అన్కాన్షియస్ అవుతా ఉన్నారు, అందరు వామిటింగ్స్ అవుతా ఉన్నాయి, దయచేసి వాళ్ళ 108 కాల్ చేయరంటే పరువు పోతుందని వాళ్ళని ఆపే ప్రయత్నం చేసి ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి ఆడ వార్డన్ లేడు. యాద్ చేసుకోరు, 7:30కి ఫోన్ చేస్తే ఆయన 10:30కి వచ్చారు వార్డన్. మేడం పరువు పోతుంది. ఆ మేడం నడుతా ఉన్న సిగ్గు శరం మానం లజ్జ ఏమైనా ఉంటే నీ బిడ్డలే అయితే నీ కడుపులో పుడితే ఇదే పరిస్థితి తీసుకొస్తావా? సామాన్య బిడ్డలు కాబట్టి, నిరుపేద బిడ్డలు కాబట్టి చదవనీకి వస్తే ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి థర్డ్ క్లాస్ పాప అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటాయి. ఆ మేడంకి నిజంగా మరోసారి అడుగుతున్నా, నీకే కనుక సిగ్గు ఉంటే నీ బిడ్డకే కనుక అట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ పొడి తీసుకుపోవా? ఉరుకులాడవా? ఏమనుకుంటురు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వార్డెన్లు కూడా కొమ్ములు వచ్చినాయి, మళ్ళీ ఈ వంట చేసేటోళ్ళకు కూడా కొమ్ములు వచ్చినాయి. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్ వేస్తే తక్కువ అయిపోతుందా? ఆ పురుగులు అన్నం ఏంది? రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం సిగ్గు శరం మానం ఉంటే గురుకులాల్లో జరిగేటువంటి మేము అది చేసినాం ఇది చేసినాం ప్రగల్భాలు పలకకుండా దయచేసి ఈ గురుకులాలలో పోయి ఏం జరుగుతుందో చేయరు. లేకపోతే మీ పిల్లలను కూడా గురుకులాల్లో చదివిరు. ఆ రోజే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. మీ రాజకీయ నాయకుల పిల్లలు, ప్రభుత్వ అధికారుల పిల్లలు అందరూ కూడా గురుకులాలల్లో, ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ కళాశాలలలో చదవాలి. ఈ చట్టం తీసుకురారు. ఈ చట్టం తీసుకొస్తే రేవంత్ అన్న, జయహో రేవంత్ అన్న అని చెప్పి నా జీవితాంతం నీకు జై కొడుతూనే ఉంటా. దమ్మున్నదా? గట్స్ ఉన్నాయా? కలెక్టర్ కాడ నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదవాలి. రేవంత్ అన్నకు కనీసం ఒక విద్యాశాఖ మంత్రి అయ్యుండి ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారు, అసలు ఎవరెవరు చదువుతున్నారు, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు అనే విషయానికి ఏమైనా స్పృహ ఉన్నదా? 25 లక్షల బళ్ళు ఉన్నాయంట, 18 లక్షలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుతున్నారట. మరి బడికొక విద్యార్థిని చదివితే ఇంకా 7 లక్షల మంది ఏడబోయిర్రు? 7 లక్షల మంది పాఠశాలలో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉద్యోగులకు పుణ్యానికి జీతాలు ఇస్తున్నారా? ఏం లెక్కలు రేవంత్ అన్న నీవి? ఈ బిడ్డల పరిస్థితి ఏంది? రాత్రి 7:30కి అయితే 10:30 వరకు వార్డెన్ రాడు. ఆయన వచ్చి మళ్ళీ వీళ్ళ మీద బెదిరింపులు, రేపో మాపో 10వ తరగతి ఎగ్జాములు ఉన్నాయి, మా పరిస్థితి ఏంది అని చెప్పి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అలా తల్లిదండ్రుల దగ్గర అంతస్తోమత ఉంటే, ఆ తల్లిదండ్రుల దగ్గర నీ పిల్లలను చదివించినట్టు, నీ మంత్రుల పిల్లలను చదివించినట్టు, ఆ వార్డెన్ పిల్లలను చదివించినట్టు పైసలే ఉంటే గురుకులాలలో ఎందుకు చదువుతారు రేవంత్ అన్న? విద్యాశాఖ మంత్రివై ఉండి సిగ్గు తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని రోజు రోజుకు దిగజారుస్తున్నటువంటి నువ్వు రోజు రోజుకు దిగజారుస్తున్నావు. ఎకనామిక్ సర్వేనే చెప్పింది కదా, కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగున్నది, కేసీఆర్ గ్రేట్ అని. మరి నువ్వెప్పుడు తెస్తావు? ఎన్నో ఉన్న తెలంగాణను ఈరోజు అట్టుడికిన చేసినావు, పాతి పెడతా ఉన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని గురుకులాలలో ఇంత ఫుడ్ పాయిజన్లు ఎప్పుడు జరగలే. ఆంధ్రప్రదేశ్ అంతే దోచుకోపోయిందని అన్నటువంటి రోజులలోనే గురుకులాలలో అన్యాయం జరగలే. నువ్వు వచ్చినాక వ్యవస్థ పోయింది. ప్రభుత్వ వార్డెన్లు ఈరోజు ఇండ్లలో వంతున్నారు. ఎక్కడికి తీసుకుపోతా ఉన్నాం? ఈ బిడ్డలకు ఏమైనా అయితే ఎవడు? సరే, ఇదేదో బెల్లంపల్లిలో జరిగింది, ఆ బెల్లంపల్లికి సంబంధించినటువంటిది అంత దూరంలో ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఏదో బియ్యంలోనే అనుకోవచ్చు. ఈడ హైటెక్ సిటీ పక్కనే ఉన్నటువంటి చందానాయక్ తాండాల షేర్లింగంపల్లి అంటే తెలంగాణ రాష్ట్రానికే ఆర్థిక వనరులు ఇచ్చినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలోనే 40 మంది చిన్నారులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. ఆ రోజు కూడా గలమెత్తి మాట్లాడింది ఇదే ఉదయ్ కిరణ్. అందరికంటే ముందు చూపించింది నేనే. ఆ రోజు మరి సరే అంటే అది మారుమూల ప్రాంతం, ఏదో మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు. మరి ఈరోజు ఏం జరిగింది? ఈడ మాదాపూర్లో ఏం జరిగింది? అక్కడ వేరే నుంచే కదా, ఇక్కడంటే వండిర్రు, దాంట్లో ఏదో పురుగులు పడ్డాయి, ఏదో వంటశాల బాగాలేదని ఏదో ఎక్స్క్యూజ్ చేయొచ్చు. మరి మాదాపూర్లో కూడా బయట నుంచే వస్తున్నాయి కదా. ఆ 40 మంది పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? ఎందుకు సామాన్య ప్రజలే ఇబ్బంది పడాలి? ఎందుకు నీకు ఓటేసినటువంటి పిల్లలే, తల్లిదండ్రుల పిల్లలే ఇబ్బంది పడాలి? మా ఇబ్బంది కూడా మీ రాజకీయ నాయకుల పిల్లలు తీసుకోవచ్చు కదా. ఏ విధంగా ఎటుపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని? ఎటు దిగజార్చడానికి తీసుకుపోతా ఉన్నావు రేవంత్ అన్న? విద్యాశాఖ మంత్రిగా నువ్వు తప్ప ఇంకెవడు పనికిరాడా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవడు పనికిరాడా? హోంశాఖ ఎవడు పనికిరాడా? ఎన్నో పదవులు చేసినటువంటి అనుభవం కలిగినటువంటి మంత్రుల శాఖలో ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకు ఒకరికి ఇవ్వచ్చు కదా.
అన్నీ నీ సీట్ కిందనే పెట్టుకొని అన్నీ నువ్వే చేయాలా, అన్నీ నేనే పేరు తెచ్చుకోవాలా అని చెప్పి మాలాంటి బిడ్డల కడుపును కోస్తా ఉన్నావు, కన్న తల్లిదండ్రుల కడుపు శోకాన్ని మిగులుస్తూ ఉన్నావు రేవంత్. గురుకులాలల్లా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మా ఛానల్లో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.